హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఆలు బజ్జీ నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. దానికోసం నేను ఒక 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. ఒక స్పూన్ ఏమో బియ్య పిండి వేసుకున్నాను. హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ కారము, 1/4 స్పూన్ ఏమో వాము, 1/4 కంటే తక్కువ వంట సోడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ వేసి బాగా ఒక 10 మినిట్స్ పాటు మిక్స్ చేసుకొని అట్లా బాగా బీట్ చేద్దాము. తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆలు అన్నిటిని పీల్ చేసుకుందాము. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఈ ఆలు పీల్ చేసిన ఆలు అన్నిటిని స్లైసెస్ లాగా కట్ చేసుకుందాము. ఆలు స్లైసర్తో కట్ చేయొచ్చు, కానీ అందులో బాగా సన్నగా వస్తాయి. మనం ఒకసారి ఆలు బజ్జీ వేసిన తర్వాత అందులో ఆలు అసలు కనిపించదు. అందుకని నేను స్లైసెస్ లాగా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు వీటిని వేసేసుకుందాం బజ్జీలు. కొంచెం ఫ్లేమ్ కొంచెం తగ్గించుకుందాము, లోపల ఆలు కూడా ఉడకాలి కదా. అందుకే పెద్దగా పెడితే ఏమవుతుందంటే లోపల ఆలు ఉడకదు, పైన కలర్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా కొంచెం చిన్నగా పెట్టి మనం బాగా బీట్ చేసి, ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా పొంగుతాయి అన్నమాట ఇవి బజ్జీ. చూడండి, మనం ఒక 10 మినిట్స్ పాటు బాగా బీట్ చేసాం కదా, ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి. అంతే, అయిపోయినట్టు ఇంకా. Thanks for watching my video. Please subscribe to my channel.